నెక్స్ట్ IO ప్యాకేజ్లో ఉన్న ఫైల్ క్లాస్ ద్వారా ఒక ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా హ్యాండిల్ చేయొచ్చు, ఒక టెక్స్ట్ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎలా చూడొచ్చు అనేది ఇక్కడ కొన్ని మెథడ్స్ ద్వారా చూపించడం జరిగింది. స్టాటిక్ వాయిడ్ డిస్ప్ అని ఒక మెథడ్ ఇక్కడ రాసాం. దాంట్లో బ్రాకెట్లో ఏదైతే స్ట్రింగ్ ఇస్తామో ఆ స్ట్రింగ్ ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, అది స్టాటిక్ మెథడ్ కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ డిస్ప్ అని కాల్ చేస్తే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫైల్ క్లాస్కి F1 అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం. దాంట్లో ఒక ఫైల్ని ఇవ్వడం జరిగింది. ఆ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషను దానికి సంబంధించిన మెథడ్స్ ద్వారా డిస్ప్లే చేస్తాం. అయితే ఈ ఫైల్ ఖచ్చితంగా ఆల్రెడీ ఉండాలన్నమాట. సో hello.txt అనే ఫైల్ ఉందో లేదో, కానీ మన జావా ప్రోగ్రామ్నే తీసుకుందాం. ఇంతకు ముందర ప్రోగ్రామ్ని ex108.java దీన్నే తీసుకుందాం ఎగ్జాంపుల్గా. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఆ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇది డిస్ప్లే చేయగలుగుతుంది. చూడండి, ఫైల్ నేమ్ ఏంటి, ఫైల్ పాత్ అంటే ఏ లొకేషన్లో ఉంది అంటే కరెంట్ లొకేషన్లోనే ఉంది కాబట్టి ఆ డైరెక్టరీని చూపించలేదు. వేరే లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్ కంప్లీట్గా చూపించేది అనమాట, డైరెక్టరీ లొకేషన్. ఫైల్ ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా, ఎస్ ఉంది ఫైలు. రీడబుల్ ట్రూ, రైటబుల్ అంటే రీడ్ రైట్ అలో ఉందా లేదా అనేదాన్ని. నెక్స్ట్ ఇది ఈజ్ ఇట్ ఫైలా కాదా, ఈజ్ ఇట్ డైరెక్టరీ కాదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. లాస్ట్ మాడిఫైడ్, ఎప్పుడు మాడిఫైడ్ అయిందనేసి ఆ యొక్క డేట్ యొక్క నెంబరు రావడం జరిగింది. ఫైల్ సైజ్ అంతా కూడా ఇక్కడ చూపించడం జరిగింది. సో దానికి గెట్ నేమ్, గెట్ పాత్, ఎగ్జిస్ట్స్, కెన్ రైట్, కెన్ రీడ్, ఈజ్ ఫైల్, ఈజ్ డైరెక్టరీ, లాస్ట్ మాడిఫైడ్, లెంత్ ఇట్లాంటి మెథడ్స్ ఉన్నాయి దేంట్లో ఫైల్ క్లాస్లో. వాటి ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనం పొందగలిగాం. అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఒక ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎలా చూడాలి, అదే ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ ద్వారా మనం చూడొచ్చు అనమాట. ఓకే, ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్కి ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఉన్న ఫైలు ఇవ్వాలి. ఇక్కడ నేను ఫైల్ నేము లాస్ట్ ఫైల్ నేమ్ ఇస్తాను 109.java. సో ఈ ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనకి షో చేయాలి. ఎనీవే ఇన్ సైజ్ ఈక్వల్ టు FIS.available, సైజ్ ఎంతో సైజ్ అనే ఒక ఇంటిజర్ వేరియబుల్లోకి తీసుకోవడం జరిగింది. ఆ సైజుని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. నెక్స్ట్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ సైజ్ I++ అని FIS.read అని దాన్ని క్యారెక్టర్లోకి కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తున్నాం. సో ఒక్కొక్క క్యారెక్టర్ దాంట్లో ఉన్నది రీడ్ అయ్యి ఈ యొక్క ఫైల్లో ఉన్నది మనకి స్క్రీన్ మీద ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ద్వారా ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ఏ విధంగా రీడ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, కెనాట్ ఫైల్ ex109 ఫైల్ కెనాట్ ఫైండ్ అంటుంది, చూస్తాం. ఓకే, 108 ఇద్దాం. ఓకే, ఆ 108 ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్గా 1 by 1 క్యారెక్టర్ రీడ్ చేసి యాజ్ ఇట్ ఈస్ స్పేసెస్తో కూడా కలిపి మనకి ఇక్కడ అవుట్పుట్ ఇవ్వడం జరిగింది.